పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని పా పాతూరులో ఇటీవల ఒక మర్డర్ జరిగింది. శ్రీను అనే ఆయన కూతురు చౌడేశ్వరి చనిపోయింది. ఈ అమ్మాయి 22 ఏళ్ళు. మాచర్ల మండలం జమ్మలమడ గ్రామానికి చెందిన గంగనబోయిన నాగరాజుతో ప్రేమించుకున్నారు వీళ్ళిద్దరు. ఇద్దరిది ఒకే కులం కూడా. అయితే తండ్రి చంద్రశ్రీనికి వాళ్ళిద్దరు పెళ్లి ఇష్టం లేదు. దీంతో ఈ ఇద్దరు ప్రేమికులు లాస్ట్ మంత్ 4న ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. విజయవాడలోని ఒక గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. అక్కడి నుంచి చెన్నై వెళ్ళి వారం రోజులు గడిపారు. తర్వాత నరసరావుపేటలో నాగరాజు అనే ఫ్రెండ్ ఇంటికి వచ్చారు. ఈలోగా తన కూతురు కనిపించడం లేదంటూ చంద్రశ్రీను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గత నెల 15 నరసరావుపేటలో నాగరాజు చౌడేశ్వరిని కనిపెట్టి వాళ్ళని మాచర్ల తీసుకొచ్చారు. ఇరువురు మేజర్లు కావడంతో చేసేదేమి లేక వాళ్ళతో మాట్లాడే అవకాశాన్ని గెలిపించారు. ఈ సందర్భంగా నేను నాగరాజుని పెళ్లి చేసుకున్నాను, అతనితోనే వెళ్తాను తేల్చి చెప్పింది. దీంతో ఇరు వర్గాల పెద్దలు 5 రోజులు టైం తీసుకుందాం, అమ్మాయి ఇంటి దగ్గర, అబ్బాయి ఇంటి దగ్గరికి వెళ్ళాలంటూ పోలీసులు పంపించారు. గత నెల 18వ తేదీన చౌడేశ్వరి ఇంట్లో ఫ్యాన్కి వేలాడుతూ శవమై కనిపించింది. ఇప్పుడు తేలింది ఏంటయ్యా అంటే అమ్మాయి గుండెల మీదన తండ్రి కూర్చుని పీక పిసికేశాడు. అలాగే వాళ్ళ మేనల్లుడు అమ్మాయి కాళ్ళు పట్టుకున్నాడు, కదలకుండా ఆడకుండా ఊపిరి ఆడకుండా. చివరికి అమ్మాయి నువ్వు కొట్టద్దు నన్ను, నాకు ఏదన్నా విషమియ్యి చచ్చిపోతానని చెప్పినటువంటి పరిస్థితి. చివరికి కొన ఊపిరితో ఉన్న అమ్మాయిని వేలాడేసి ఉరిదీసి చంపాడు. అసలు ఇట్లా పెళ్లి ఫిక్స్ అయ్యి పెళ్లి చేసుకుని వచ్చినటువంటి వాళ్ళని మళ్ళీ వాళ్ళ పుట్టింటి దగ్గరికి పంపించిన పోలీసులు తప్ప, తండ్రిని కాదని చెప్పి ప్రేమ వివాహం చేసుకున్న అమ్మాయి తప్ప, ప్రేమ వివాహం చివరికి తన సొంత కొలపోడినే చేసుకున్నప్పుడు అంగీకరించలేక కూతుర్ని చంపేసిన తండ్రి తప్ప.